పడిపడిగా తీర్పు వెలగిందా ఇంకా వెలలేని కాంతులే గలిగా నవాబు గారు చేత ఈర్పోయి నీటిలో ఒక్కేసి తగ్గి ముట్టింపగా వెలుగుతున్నారు. స్వామి, ఈ నీటిలో జ్యోతి వెలగటము విచిత్రం కదా అంటే బ్రహ్మం గారు అన్నాడు, అయ్యా పంచభూతములు ఒకదానికొకటి ఇమిడీకృతమై ఉన్నాయి. గాలిలో అగ్గి ఉంది, గాలిలో నీరు ఉంది, గాలిలో ఆధారం ఉంది. వాయుభక్షలతోనే మానవులు జీవించవచ్చు. ఉమ్మడివరం బాలయోగీశ్వరు గాడుతోనే జీవిస్తున్నారు. జలంతోనే జీవించవచ్చు. జలంతో జీవించే వాళ్ళు దాదాపు మన భారతదేశంలో 10-20 మంది ఉన్నారు. నీళ్ళే తాగుతారు, అన్నం తినరు, ఏం తినరు. ఈ జలములో అగ్గి ఉంది, నీటిలో అగ్గి ఉంది, కర్రలో అగ్గి ఉందా పరమ పట్టండి అగ్గి బయటికి. కర్రలో అగ్గి ఉంది, చెట్టులో అగ్గి ఉంది, భూమిలో అగ్గి ఉంది. పంచభూతములు ఒకదానికొకటి విడీకృతమై ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచమంతటా నీటి ఆవిరితోనే జ్యోతులు వెలుగుతాయన్న బాబురాజు అన్నారు. అదేనా కాదా చూసుకోరా. అప్పుడు ఆ స్వాముల వారు, స్వామి నీవు వనగానికి వెళ్ళిన బాబుకు, కర్నూలు నవాబుకు భూలోకములో జరగబోయే కాలజ్ఞానం చెప్పావట. ఈ హైదరాబాదు పట్టణాన్ని మా మహమ్మదీల పరిపాలన ఉంది. మరి ఎప్పటికీ మహమ్మదీల పరిపాలన ఉంటుందా? మరి మా పరిపాలన కూలిపోతా? ఏమిటి ఏమి జరగబోతుందో చెప్పమన్నాడు. కచేరి ముందు వచ్చిన ప్రజాధికారికి నాయన భూలోకములు జరగబోయే కాలజ్ఞానం చెప్తాను నేను. ఈ హైదరాబాద్ లో ఏమి జరగబోతుందో చెప్తాను నేను అన్నాడు.